హాయ్ వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. కొత్త వాళ్ళు కనుక ఛానల్ని చూస్తుంటే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం స్టార్ట్ చేయండి. అలాగే మన వాళ్ళంతా ఒక లైక్ చేసి వీడియో అనేది చూడడం కంటిన్యూ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. ఆయిల్ అయిపోయాక కంపల్సరీ నేనైతే ఈ విధంగా వాష్ చేసేసి ఎండలో పెట్టేస్తా. నేను ఎప్పుడు ఏ కర్రీ చేసినా ఆల్మోస్ట్ చాలా బాగుంటుంది. తినలేనంతగా అయితే ఎప్పుడు పాడవ్వదు. ఒకవేళ కొంచెం టేస్ట్ అటు ఇటు అయినా మేనేజబుల్గా తినేసేలాగే ఉంటుంది. అలాంటిది మిగిలిపోయి అది కూడా చికెన్ అసలు తినలేకపోయాము. అంటే అట్టర్ ఫ్లాప్ అయింది కర్రీ అనేది. ఎందుకనేది మొత్తం వీడియో చూస్తూ ఉండండి, చెప్తాను. బాగానే ఇక్కడి వరకు బాగానే చేశా, కానీ చేసేటప్పుడు కూడా స్మెల్ బాగానే వస్తుంది. నాకు తెలిసి ఆ చికెనే కొంచెం టేస్ట్ మారిందో లేదంటే నేను చేసిన అతి పని వల్ల కానీ తెలీదు, కానీ చికెన్ అయితే అసలు తినలేకపోయాము. డైలీ తిని తిని మాకు కూడా బోర్ వచ్చేసింది ఆల్మోస్ట్ చికెన్ అనేది. మీరైతే ఈ కర్రీ ప్రిపేర్ చేసేది చూస్తూ ఉండండి. చెప్పేది ఏం లేదు, ఆల్రెడీ మన వీడియోస్లో చాలాసార్లు చెప్పున్నా చికెన్ కర్రీ ఎలా చేస్తానో. కాకపోతే మీకు ఒక చిన్న విషయం, ఒక స్టోరీ అనేది చెప్తాను. అంటే ఇది రియల్ ఇన్సిడెంట్స్ లాగా అనుకోండి. మన లైఫ్లో బాగా కనెక్ట్ అవుతుంది ఈ స్టోరీ అనేది. ఒక పెద్ద ఆవిడ ఉందండి, చాలా పెద్ద ఆవిడ అన్నమాట. ఆమె దగ్గర ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్లో ఏంటంటే అన్నీ రాసున్నారు. అంటే మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని నీట్గా రాసున్నారు. అవన్నీ చదివి ఆమె మంచిగా ఉంది. ఆమె ఏమనుకుంది, ఈ బాక్స్ని నెక్స్ట్ మన జనరేషన్కి పాస్ చేద్దాము, వాళ్ళు చదువుకొని మంచిగా అవుతారు కదా అని ఆమె అనుకుంది. ఇక్కడి వరకు బాగానే ఉంది, ఆమె ఉద్దేశం కూడా బాగుంది. నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేసేటప్పుడు ఆమె చెప్పిన మాట వల్ల, అది మనం తీసుకునే విధానం వల్ల దానికి ఉన్న వాల్యూ అనేది పోయింది. అది ఎలాగనేది చెప్తా చూడండి. ఆమె ఇస్తూ నెక్స్ట్ జనరేషన్కి ఇది చాలా వాల్యుబుల్ వస్తువు అమ్మా, దీన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టు అని చెప్పింది. బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వై నాట్ అస్మా. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇప్పుడే వర్క్స్ అన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి నావి. అంటే కిచెన్లో అన్నం అయితే ఉడుకుతుంది. అన్నం అయిపోతే ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే వర్క్స్ అనేవి. ఇంకా కొంచెం ఎడిటింగ్ అయితే ఉంది, షార్ట్స్ అవి ఎడిట్ చేద్దాం అనుకుంటున్నా. చూడాలి టైంని బట్టి. ఇంక ఇప్పుడైతే కిచెన్లో ఉన్న మొత్తం కంప్లీట్ అయ్యాక గిన్నెలన్నీ కడిగేసి అన్నం అయితే నేను గజ్జి వారుస్తానండి. సో ఆ పని అయితే ఉంది. మీతో చాలా విషయాలు అయితే షేర్ చేయాలని ఉంది, డైలీ అనుకుంటున్నా, కానీ అస్సలు కుదరట్లేదు. నెక్స్ట్ ఎప్పుడైనా మంచిగా ఒక బ్లాగ్ అయితే చేస్తాను డైరెక్ట్గా నేను మీతో మాట్లాడుతూ. ఇది అయితే ఇదన్నమాట. అన్నం అయితే ఉడికిందా లేదా? అన్నం ఉడికిపోయింది. ఓ నో, నేను గంజి వాడుద్దాం అనుకున్నా, కుదరలేదు. నీళ్ళు కూడా అంత లేవు కాబట్టి సిమ్లో అయితే ఇంకా స్టోరీ ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. ఇందాక చెప్పేది అలా ఆమె చెప్పి ఇచ్చింది. ఏమని, ఇది చాలా వాల్యుబుల్ వస్తువు, నువ్వు జాగ్రత్తగా దాచిపెట్టు ఈ పుస్తకాన్ని అని చెప్పింది. అప్పుడు ఈమె ఏం చేసింది, అప్పో వాల్యుబుల్ అంటున్నారు, చాలా జాగ్రత్తగా దాచిపెట్టమంటున్నారు అని చెప్పి పుస్తకాన్ని అయితే తీసుకుంది. కానీ దాన్ని చదవలేదు, ఒక్కరోజు కూడా చదవలేదు. ఇంకా పుస్తకాన్ని అలాగే లాకర్లో పెట్టి, వాల్యుబుల్ కదా, ఆఫ్కోర్స్ మనం వాల్యుబుల్ అనగానే జాగ్రత్తగా పెట్టేస్తాం. సో ఆమె కూడా ఆ విధంగానే లాకర్లో అలా జాగ్రత్తగా పెట్టేసింది ఆ వస్తువుని. సో ఈమెకి దాంట్లో ఏముందో తెలియదు. కాకపోతే ఈమె విన్నది, ఈమె చూసింది, ఈమెకి లాగా కన్వర్ట్ చేసుకొని వాళ్ళ పెద్దావిడ ఇచ్చిన మంచి వాల్యూస్ ఉన్న బుక్ చదవక ఈమెకు వచ్చింది ఈమె ఇంప్లిమెంట్ చేసుకొని
ఇదే పద్ధతులు, ఇవే ఆచారాలని చెప్పి నెక్స్ట్ జనరేషన్కి బాగా రుద్దేసింది. ఎంతలా రుద్దిందంటే వేసి రుద్దింది. వాళ్ళ మైండ్లో కూడా ఓహో అంటే ఇలాగే ఉండాలి అన్నట్టు ఫిక్స్ అయిపోయారు. దీనికి ఇంకా బాగా మీకు అర్థం అవ్వాలంటే ఈ జనరేషన్ అత్తని తీసుకోండి, నెక్స్ట్ జనరేషన్ కోడల్ని ఊహించుకోండి, అప్పుడు ఇంకా బాగా అర్థమైంది మీకు. ఇంకా వాళ్ళు అత్తిచ్చిన వాల్యుబుల్స్ థింగ్స్ అన్ని వదిలేసి ఆమె కొన్ని చూసినవి ఆమెకు నచ్చినట్టులాగా మలుచుకొని బాగా రుద్దేసింది కదా. ఇంకా నెక్స్ట్ ఈ జనరేషన్ కోడలు ఉంది కదా, ఈమెకి ఇచ్చింది ఆ బుక్. ఆమె తర్వాతకి ఇస్తూ ఆమెకు కూడా ఏం చెప్పింది, చాలా జాగ్రత్తగా దాచిపెట్టమ్మా, ఇది చాలా వాల్యుబుల్, అసలు దాంట్లో బుక్ ఉందని కూడా చెప్పలా, ఇది ఒక బాక్స్, జాగ్రత్తగా దాచిపెట్టు అని ఇచ్చేసింది అన్నమాట. ఆమె చదివితే కదా అది బుక్, దాంట్లో వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి మనం నేర్చుకోవాలని తెలిసేది. మరి చదవనప్పుడు ఎలా తెలుస్తుంది? సో ఆమె బుక్ ఉన్న విషయం కూడా మర్చిపోయేంతలా అది దాచిపెట్టింది. సో ఆమెకు జస్ట్ అలా పాస్ చేసింది. ఈమెం చేసింది, వీళ్ళ అత్తగారి నుంచి అన్ని చూసి ఈమె బాగా రుద్దించుకుంది. అంటే బాగా ఈమెను రుద్దేసేసరికి ఈమె బాగా అనుభవించేసింది. ఇంకా అనుభవించింది మొత్తం ఏమైందంటే బాగా మనసులో పెట్టుకుని ఉంది ఈమె. ఆ బుక్, దాంట్లో బుక్ ఉందని తెలీదు, అమ్మ జాగ్రత్తగా అని చెప్పారు కదా, ఇంకా ఓపెన్ చేయొద్దులే అని చెప్పి ఆ లాక్ లాగే పెట్టేసి ఆమె కూడా దాన్ని అలాగే దాచిపెట్టేసింది. ఇంకా ఈమె డే వచ్చింది, అంటే ఈమె అత్త అయ్యే డే అన్నమాట. ఇంక ఊరుకునిద్దా, వాళ్ళ అత్త ఈమెని ఏ విధంగా బాగా రుద్దేసిందో ఆమె కూడా ఇంకా వాళ్ళ కోడల్ని వేసి రుద్దుకుంది. ఎందుకంటే ఇంకా చెప్పలేము, ఇంకా డబుల్ డోస్ పెంచేసింది అన్నమాట. ఎంతైనా నెక్స్ట్ జనరేషన్ కదా, ఇంకొంచెం డోస్ పెంచేసి బాగా ఇది చేసేసింది. ఇంత డోస్ పెంచాక ఇంకా వాళ్ళ కోడలైతే భరిస్తూనే ఉందన్నమాట. కాకపోతే ఇక్కడ ఈమె ఒక విషయం మర్చిపోలేదండి. ఈమె దగ్గర ఏదైతే వాల్యుబుల్ అంటే ఆ పుస్తకం ఏదైతే ఉందో, ఆ బాక్స్ ఉంది కదా, ఆమె అది ఉన్న విషయం అయితే మర్చిపోలేదు. ఇంకా ఆమె స్టేజ్ వచ్చేసరికి ఆమె తర్వాతకి వాళ్ళ కోడలికైతే ఇచ్చేసింది. ఇస్తూ ఈమెం చేసింది సేమ్ ఇంకా ఇలాగే, ఇది చాలా వాల్యుబుల్ అమ్మా, అసలు ఏముందో ఈమెకే తెలియదుగా, ఫస్ట్ ఎప్పుడైనా ఓపెన్ చేస్తేగా తెలిసేది, చాలా వాల్యుబుల్ అమ్మా, దాచిపెట్టు జాగ్రత్తగా అని చెప్పింది. సో ఇప్పుడు వచ్చిన కోడలు ఏం చేసింది అనుకుంటున్నారు? ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మనది సీరియల్ కాదు, స్టోరీ కాబట్టి దీన్ని ఇంతతో కంక్లూడ్ చేయాలి కాబట్టి ఈ జనరేషన్ తోనే ఆపేద్దాం ఇంకా ఈ స్టోరీని. సో ఆపేయాలంటే కంక్లూజన్ ఇవ్వాలి కదా. ఈమె ఏం చేసిందో చూడండి. ఇప్పుడు వచ్చిన కోడలైతే తీసుకుంది ఆ బాక్స్, తీసుకొని వాళ్ళ అత్త ఏం చెప్పింది, ఏముంది అని అడిగితే కోడలు వచ్చేసి అత్తగారిని, ఏమోనమ్మా నాకు తెలీదు, మన తరతరాల నుంచి వస్తుంది, మన ఆచారాలు అన్నీ అంటేనంట, అంటే నేను చెప్పినవే ఆచారాలు, ఇది చాలా జాగ్రత్తగా దాచిపెట్టమని మా అత్తే చెప్పింది, ఇంట్లో దాన్ని అలా జాగ్రత్తగా దాచాలని నేను కూడా అలాగే జాగ్రత్తగా దాచిపెట్టాను, ఏ రోజు ఓపెన్ చేయలేదు, నువ్వు కూడా ఓపెన్ చేయకులే, ఎందుకు వచ్చింది బాధ, మళ్ళీ ఓపెన్ చేసి ఏమైనా కష్టాలు వస్తే ఎలా, సో నువ్వు కూడా ఓపెన్ చేయకుండానే జాగ్రత్తగా దాచి నెక్స్ట్ జనరేషన్ కి పాస్ చేసేమా అని చెప్పింది. ఇంకా ఆమె అలా చెప్పాక ఇప్పుడు వచ్చిన కోడలు కొంచెం ఆలోచించే మైండ్ ఉంది అని, కొంచెం తెలివి ఉంది, కొంచెం అవగాహన ఉంది, అంటే ఈమెకి ఒక కుతూహలం కూడా ఉంది. ఏమైనా కొత్తది కనిపిస్తే తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువ అన్నమాట. తెలుసుకునేదాకా ఇంకా ఈమెకి అసలు నిద్ర పట్టదు. సో ఆమె ఏం చేసింది, ఆ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని ఫైనల్లీ ఓపెన్ చేసేసింది. ఓపెన్ చేసేసి చూస్తే దాంట్లో ఎంతో వాల్యుబుల్ బుక్ అయితే ఉందండి. ఎంతో వాల్యుబుల్ అంటే అంత వాల్యుబుల్. అది మీరు ఏదైనా అనుకోండి, లైక్ ఎవరి రీజన్ని బట్టి వాళ్ళకి వాల్యుబుల్ బుక్స్ అయితే చాలా ఉంటాయి కదా, అంటే ఒక్కో రీజన్కి ఒక్కో బుక్ కంపల్సరీ ఉంటుంది. ఆ విధంగా ఆమె రీజన్కి అది చాలా వాల్యుబుల్ బుక్ అయితే ఉంది. దాంట్లో ఏముందా అని ఇంకా ఈమె చదవడం స్టార్ట్ చేసింది. చదివి ఈమెకి అర్థమైంది ఏంటంటే
మనకి లా అని తెలియక ముందే మన పూర్వీకులు మన కోసం ఎంతో మంచి లాస్ అండి, ఎంతో మంచి శాస్త్రాలు, ధర్మాలు, ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ఎలా ఉండకూడదు, ఏది చేస్తే మంచిది, ఏది చేయకపోతే మంచిది, మీరు చేసే పనిలో మంచి చెడు అని ఎలా తెలుస్తుంది? ఇలా అన్ని అయితే దాంట్లో రాసి పెట్టున్నారు. ఈవెన్ అది చదివితే మీకు అసలు లైఫ్ లో తప్పేంటి ఒప్పేంటి అని మీకు మీరే ఓన్ గా అవగాహన చేసుకొని చేయగలరన్నమాట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన పూర్వీకులు అంటే అంతకు ముందు వాళ్ళు మన కోసం ఏవైతే ఆచారాలు, ధర్మాలు కొన్ని పెట్టారో వాటి వెనక ఖచ్చితంగా రీజన్ అయితే ఉంది. చేంజ్ అయిపోయింది, చాలా కూల్గా అయిపోయింది అనేది. ఒక్కసారిగా క్లైమేట్ అనేది చూపిస్తారు చూడండి, ఎంత కూల్గా అయిపోయింది. కూల్గా అయిపోయింది, ఎండ పోయింది, మబ్బు వచ్చింది, వర్షం వస్తుందా రాదా? సో వాటిని మనం తెలుసుకున్నాం అనుకోండి, మన లైఫ్ లో మనం ఇంకొకళ్ళని బాధ పెట్టకుండా, మనం బాధపడకుండా హ్యాపీగా బతకొచ్చు అన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే, పురాతనవి ఏవైతే ఉంటాయో అవి చదవండి. బుక్స్ చదవడం తప్పు కాదు, చదివి దాంట్లో ఏముందని అర్థం చేసుకోండి. ఈవెన్ మా దాంట్లోనే నేను నాకు తెలిసింది చెప్తాను. ఖురాన్ అరబ్బీలో ఉంటుంది కదా, మన సైడ్ వాళ్ళకి ఖురాన్ అరబ్బీలో ఉంటుంది కాబట్టి ఉర్దూలో ట్రాన్స్లేట్ చేసుకొని చదవాలి మేము, లేదా తెలుగులో ఏమైనా ఖురాన్ ట్రాన్స్లేట్ అయిందంటే అది చదవాలి. కాకపోతే కొన్ని చోట్ల ఏం చెప్తున్నారంటే, నేను తెలుసుకున్నది ఏంటంటే, ఖురాన్ని మీరు మీనింగ్ తో చదవద్దు, మీకు అంత ఇది లేదు, చదవకొద్దు అని చెప్తున్నారంట. అంటే ఖురాన్ చదివించే వాళ్ళు కొంతమంది. అది ఎప్పటికీ కరెక్ట్ కాదు. మీరు మీనింగ్ తో చదవకపోతే అసలు ఖురాన్ లో ఏముందని మీకు ఎలా తెలుస్తుంది? అదే విధంగా హిందూస్ అయినా ఎవరైనా భగవద్గీత కానీ, ఇంకా క్రిస్టియన్స్ కి బైబిల్ కానీ, ఏదైనా మీరు దాని మీనింగ్ తెలుసుకొని చదివారనుకోండి, ఖచ్చితంగా మనమైతే ఈ మతాల కోసం అయితే కొట్టుకోము. సో నేను చెప్పేది ఒక్కటే, మీనింగ్ తెలుసుకొని చదవండి. ఆ పెట్టే అలాంటివి ఏదైతే ఉంటాయో వాటిని ఓపెన్ చేయండి, గుడ్డిగా ఫాలో అయిపోవద్దు. సో నేను ఆఫ్టర్నూన్ చేసిన చికెన్ ఏమైందో చెప్తానన్నాను కదా, దాంట్లో కొంచెం నెయ్యి వేసి మళ్ళీ డీప్ ఫ్రై చేశాను. అది మొత్తానికి అట్టర్ ఫ్లాప్ అంటే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. మేబీ ఆ నెయ్యి వాసన ఏమో తెలియదు కానీ చికెన్ మొత్తం గలీజ్గా అయిపోయింది. అసలు తినలేకపోయాము, ఇంకా మొత్తం మిగిలిపోయింది. ఫస్ట్ టైం అన్నమాట మా ఇంట్లో చికెన్ వండితే మిగిలిపోవడం. ఇంక ఇక్కడైతే తాహిర్ అది డీజే అంట, మొన్న చూశారు కదా వినాయక చవితి సెలబ్రేషన్స్ కి, అందుకని బ్లూటూత్ ని వెనక ట్రక్ కి అంటించి అది డీజే ఇప్పుడు నువ్వు సాంగ్ ప్లే చేయి అంటున్నారు. క్రియేటివిటీ అండి, క్రియేటివిటీ ఎంతైనా మంచి క్రియేటివిటీ ఉంది తాహిర్ దగ్గర. దాన్ని అయితే ఇంకా అలా ఇంప్రూవ్ చేయాలని నాకు కోరిక. నేనైతే మారాలనుకుంటున్నానండి. అంటే ఆ బుక్ ఏదైతే ఉందో అది చదివే రకం నేను కావాలనుకుంటున్నా. మీరు కూడా అవ్వండి అలాగే. ఏదో మన వాళ్ళు మనల్ని ఇలా చేశారు కదా అని మనం నెక్స్ట్ జనరేషన్ ని చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఇందాక వేడి నీళ్ళు పెట్టా కదా, దాంట్లో ఇంకా పెడిక్యూర్ ఇంట్లోనే చేసుకుంటానండి నేను. అప్పుడప్పుడు ఇలా అయితే చేసుకుందాం అనుకుంటున్నా. మీరు ఇంతవరకు వీడియో చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. అండ్ నా స్టోరీకి ఎవరు కనెక్ట్ అయ్యారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.